యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ సందర్భంలో ఒక విలువైనటువంటి విషయాన్ని మీకు అందించడానికి మేము సిద్ధపడుతున్నాం. తప్పక అనేకులకి ఈ విషయాన్ని షేర్ చేయండి. ప్రస్తుత క్రైస్తవ్యంలో చాలా భయంకరమైనటువంటి గందరగోళాలు మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రక్క నుంచి యేసుక్రీస్తు మార్గాన్ని ప్రారంభం నుంచే కూడా దీన్ని అగౌరవపరుస్తూ కించపరుస్తూ, ఒక పక్క నుంచి మత ఛందస్వాదులు దేవుని మార్గాన్ని ఎంతో హేళనగా చేస్తున్నటువంటి దినాల్లో మనం చూస్తున్నాం. మరొక ప్రక్క నుంచి పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నటువంటి మరి దేవుని యొక్క ఆలోచనలతో నింపబడినటువంటి వారు కూడా అన్యజనుల మధ్య దేవుని నామాన్ని దూషించడానికి, ద్వేషించడానికి కారణంగా మార్చబడుతున్నారు కొంతమంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవ్యం అనేటువంటిది సామాన్యమైనది కాదని అందరికీ తెలుసు. చివరికి రాజకీయవేత్తలు కూడా చెప్తారు క్రైస్తవ్యం చాలా గొప్పదని. కానీ వాళ్ళు కూడా కొంతమంది దూషిస్తారు, ద్వేషిస్తారని మనం అనుకుంటాం. కాకపోతే ఏంటంటే అదొక ప్లానింగ్ అంతే. కానీ వాళ్ళకి తెలుసు క్రైస్తవ్యం గొప్పదని. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఇంచుమించుగా 250 దేశాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది క్రైస్తవ్యం. యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళు అసలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందే వాళ్ళు. ఈ టెక్నాలజీ కావచ్చు, ప్రస్తుత ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్త వస్తువు పరికరాలు, వాహన వ్యవస్థ అంతా కూడా మరి సిద్ధపరిచింది, క్రియేట్ చేసేది, నడిపించేది. ప్రపంచం ముందుకెళ్తుందంటే సమస్తాన్ని ఏలుబడి చేస్తుంది ఎవరంటే క్రైస్తవ్యమే. అంతటి గొప్ప జ్ఞాన సంపదనిచ్చి దేవుడు వాడుకుంటున్నాడు ప్రపంచవ్యాప్తంగా. అలాంటి గొప్పదైనటువంటి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని మార్గాన్ని కొందరు కల్తీ సేవకుల వల్ల ఈ మార్గం కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎవరైనా కొత్తగా ప్రభు నమ్ముకోవడానికి వాడికి మనసు రావట్లేదు. ఎందుకంటే మన కల్తీ పాస్టర్స్ వల్ల. పరిశుద్ధ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే, కొరింథీ పత్రిక రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు, వాణి పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరించుకుని గొప్ప సంగతి కాదు అన్నారు. వాణి పరిచారకులు అంటే పిలుపు దర్శనము లేని ఈ యేసుక్రీస్తు మార్గంలోకి వస్తే కొంచెం డిమాండ్ పెరుగుతుంది. లేదా ఒక పాస్టర్ వేషం వేస్తే ఒక 4 మాటలు నేర్చుకుని, ఏదో ట్రైనింగ్ తీసుకుని, లేదా ఏదో ఒక పథకాలు తీసుకుని, లేదా ఒక ఆర్డినేషన్ తీసుకుని, లేదా ఒక బీటెక్ చేసో, ఏదో బైబిల్లో కాస్త ఒక 2-3 సంవత్సరాలు నేర్చుకుంటే, పట్టా తీసుకుంటే మనం అనేక మంది వాడుకుంటారు అనేటువంటి ఆలోచనతో చాలా మంది పొలమని వస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కువ శాతం మోసపోయేది ఎక్కువ ఎవరంటే దేవుని సేవకులు చాలా మంది ఎక్కువ మోసపోతున్నారు. ఎవరైనా యూట్యూబ్లో బాగా ప్యాకేజ్ కొంతలేసి ఏదో 4 మాటలు బాగా చెప్తున్నాడు అనుకోండి, స్పికల్తో ఇలా థియాజికల్ అని చెప్తున్నాడు అనుకోండి, వెంటనే కాంటాక్ట్ నెంబర్ తీసుకోవటం, సభలకు వేసేయటం. ఆ సభలకు పిలిచేటువంటి ఆ వ్యక్తి ఆ సాక్ష్యం ఏంటి, వాడి వ్యవహారం ఏంటి, వాడి పద్ధతి ఏంటి, వాడి ఆలోచన ఏంటి, వాడు దేవుని సంబంధ, వాడు దేవుని చేత వచ్చినటువంటి వ్యక్తి అయినా, ఇలాంటి వ్యవహారాలు ఏమీ చూడకుండా వెంటనే అద్భుత సాక్ష్యం అని పెట్టేస్తారు, హైలైట్ చేస్తారు. వెంటనే క్రిస్మస్ పండుగలకి లేకపోతే సభలకు వాడుకుంటూ ఉంటారు, నేను తనిస్తూ ఉంటారు, సెలబ్రేటింగ్ చేస్తారు. నిజంగా వీళ్ళందరూ కూడా ఈ రోజున గొప్ప గొప్ప పడగలు ఎత్తేసి పైన కూర్చున్నారు. చివరికి వచ్చినప్పటికీ క్రైస్తవ్యానికి ఉన్నటువంటి పొరుగు మొత్తం తీసి అవతల పడేస్తారు. రీసెంట్గా ఒకడు అభినయ దర్శనం అనేటువంటి వాడు, అతను యాక్టర్ అని తీసుకొచ్చారు. మొత్తం భారతదేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడా వాడుకున్నారు. చివరికి వాడు నట స్వరూపం అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దుమ్మెత్తి పోసి ఈ పాస్టర్లే, పిలిచినటువంటి పాస్టర్లే అయ్యో ఎంత మోసపోయామని ఏడుస్తున్నారు. వీళ్ళకి ప్రత్యక్షత లేదు. వీళ్ళకి ఎవరిని దేవుని వాక్యాన్ని పిలిచి చెప్పించాలి, ఎవరిని స్పీకర్గా పిలవాలి, ఎవరిని ముఖ్యోపదేశకులుగా పిలవాలి అనేటువంటి ఆ యొక్క ఆత్మ పరిశీలన జ్ఞానం లేదు కనుక ఇలా మోసపోతా ఉన్నారు.
అందుకే దేవుని సంఘంలోనికి కల్తీ వచ్చింది. ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ఇది ఒరిజినాలిటీ కలిగినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరినీ దేవుడు ఏరేస్తాడు. వీళ్ళని వేరటం వీళ్ళు మనుషులంగా మేము చేయవలసినటువంటి అవసరం లేదు. మనం గుర్తించి ఎవరో ఆత్మ ఏంటో తెలుసుకుని జ్ఞానంగా నడుచుకుని పోవటమే తప్ప బట్టబయలు చేసేది ఎవరంటే దేవుడే. వీళ్ళు రీసెంట్ గా ఉన్న బయట పెట్టారు చూసారా, దేవుడే పెడతాడు. ఇలాగ క్రైస్తవుల్లో పుట్టగొడుగుల్లో చాలా మంది కల్తీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల క్రీస్తు మార్గం అవమానపరచబడుతుంది. క్వాలిటీగా దేవుని చిత్త ప్రకారం దేవుని కొరకు సమర్పణ చేసుకున్నటువంటి సేవకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వల్ల. ఎందుకంటే దీనివల్ల దేవుని పని కూడా పాడవుతుంది. కొత్తగా అన్ని జనులు ఎవరు కూడా మరి మార్పు చెందడానికి గౌరవించట్లేదు. ఎందుకంటే మీ క్రైస్తవుల్లో తేడా ఉంది, మీ సేవకుల్లోనే ఫాల్ట్ గాళ్ళు ఉన్నారు, ఫేక్ గాళ్ళు ఉన్నారని చెప్పి ఎవరికైనా కొత్తగా ఎవరికైనా శుభాలు చెప్తున్నాం అనుకోండి, వాడు అంటలేదు. అందుకని ఈరోజు అన్ని జనులకి బాగా లోగుగా మారిపోవటానికి కారణం ఏంటంటే ఈ గాలిని సిమోన్ లాంటి వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అనుభవం లేనటువంటి వారు ఎండగట్టాలి, ఉపదేశంతో వాళ్ళందరినీ కూడా పరీక్షించాలి. అందుకనే అగ్నియే పరీక్షించమని చెప్పింది బైబిల్. అగ్ని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ద్వారా పరీక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరు ఆత్మచేత నింపబడ్డారో అది తెలుసుకోకపోతే మరి మోసపోతారు కదా. అంత జ్ఞానం లేదా నేడు సేవకులకి, పాస్టర్లకి, ఈ సభలు పెట్టేటువంటి వాళ్ళకి ఎవరిని పిల్లలు కూడా తెలియదా? ఎవరిని పిలిస్తే జనం వస్తారు, ఎవరిని పిలిస్తే ప్రజలు వస్తారు అని ఇలాగే పెడతారు. మీరు సభలు దేవుని నామానికి మహిమార్థంగా కానీ ఆత్మల సంఘం ఉద్యోగంగా గురించి కానీ దీని కొరకు మీరు మీటింగ్స్ పెట్టరు. ఎవరు సెలబ్రిటీగా ఉన్నాడో ఒకప్పుడు రికార్డింగ్ డాన్స్ వేసేటప్పుడు మరి ఆ సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఏం చేసేవారంటే వీళ్ళు తీసుకొస్తే డ్యాన్సులు బాగా వేస్తే జనం వస్తారు, మంచి గిరాకీ వస్తుందని తీసుకొచ్చి స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళు గొంతులు వేసేవారు. అదే పరిస్థితి నేడు మన పాస్లో క్రైస్తవులను కూడా తీసుకొచ్చారు. ఈ నెలలో తీసుకొచ్చి పెడితే అద్భుత సాక్ష్యమైన పేరెట్టేస్తే జనం వచ్చేస్తారు, పబ్లిసిటీ బాగా జరుగుతుంది, కానుకలు బాగా వస్తాయి. ఇదే బుద్ధి తప్ప దేవుని నామ అవమానపరచబడుతుంది. వాడు అభిషేకించబడిన వాడా, దేవుని పిలుపు ఉన్నవాడా, ఇదేమీ చూడలేదు. అద్భుత సాక్ష్యం అని యూట్యూబ్లో కానీ ఎవడైనా 4 ప్యాట్లెస్ గొంతులు బాగేసి 4 మొక్కలు బాగా చెప్తున్నాడు చాలు, వెంటనే వాడు గెస్ట్ స్పీకర్ గా మార్చేస్తారు. వెంటనే స్టార్ అయిపోతాడు. రాత్రి స్టార్ అయిపోతాడు. అయిపోతాడు అయ్యా వాళ్ళు వేసం వేసుకుని వచ్చారు. దేవుని యొక్క బాధ్యతగా భారం కలిగి దేవుని యొక్క పిలుపు దర్శనం పొందుకుని వచ్చిన దేవుడు విరిచిన ఎముకలు కాదు, అవి దేవుడు చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు కాదు. వినయ భక్తులు కలిగి సేవ చేసినటువంటి వాళ్ళు కాదు. పౌలుగా చెప్తారు, భయముతోనూ వణుకుతోనూ. అతని పరిచర్య అంతా కూడా ఎలా చేశాడంటే భయముతోనూ వణుకుతోనూ. ఇప్పుడు వచ్చేటువంటి ఈ స్టార్ స్పీకర్లు అందరూ కూడా భయంతో వణుకుతున్నా ఎవడేం చేస్తాడులే, కాళ్ళు ఎగరేయటం, పొల్ల కొట్టడం, వేసాలు పెట్టడం. పౌలు గారు అతసాక్షి అయిపోవటం కారణం ఏంటి? వీళ్ళు ఏమంటున్నారు? ఈ స్టార్ స్పీకర్స్ ఏమంటున్నారు? ఈ కార్పొరేట్ స్పీకర్లు ఏమంటున్నారు? కొట్టండి, చిత కొట్టండి. కానీ అపోస్తులు ఎక్కడ కూడా ప్రభు నిమిత్తం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ రోజున క్రైస్తవ్యమా ఒకరిని స్పీకర్గా పిలిచేటప్పుడు ఆలోచించండి. ముఖ్య ప్రసంగికులుగా ఈ సంఘాల్లోని కార్యక్రమాలకు ఎప్పుడైనా ఎవరినైనా ఆహ్వానించేటప్పుడు దయచేసి యూట్యూబ్లో చూసో, ఎవరినో ఎక్కడ పోస్టర్లు చూసో అలా దయచేసి మోసపోకండి. ఫస్ట్ వాడు సాక్షి వేడి తెలుసుకోండి. వాడికి దర్శనం ఉందలేదు చూడండి, వాడికి పిలుపు ఉందలేదు చూడండి. అసలు దేవుడి చేత పంపబడిన వాడు మీరు చూసుకోండి. ఏమి తెలియకుండా మీరు ఎవడో పిలుస్తున్నాడు, ఆడు పిలుస్తున్నాడు, ఏడు పిలుస్తున్నాడు అని మీరు కానీ అలాగే హైలైట్ చేశారు. ఈ రోజున క్రైస్తవానికి సర్వనాశనం చేశారు మీరే. హైందవులు కాదు, ఆర్ఎస్ఎస్లు కాదు, బీజేపీ వాళ్ళు కాదు. ఈ నామకార్థ సేవకుల వల్ల, ఈ పిలుపు దర్శనం లేని పాస్టర్ల వల్లే ఈ రోజున క్రైస్తవం సర్వనాశనం అయింది. ఇది ఖచ్చితం. అందుకే ప్రభు చెప్పాడు, మీ వలనే నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని చెప్పాడు దేవుడు. కాబట్టి దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి వాళ్ళు ఈ గురుగులు క్రైస్తవ్యాలు ఉన్నారు. వీళ్ళు వేరుపారేయండి, లేకపోతే ఈ రోజున తీవ్ర నష్టం కలుగుతుంది. యథార్థంగా సేవ చేసేటువంటి వాళ్ళకి ద్వారాలు మూసేస్తారు. గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాన్ని చెప్పుకోవడానికి సిగ్గు కూడా వస్తుంది ఈ రోజుల్లో. ఒకప్పుడు వందనాలు చెప్పి నమస్కారం పెట్టేవాడు, అన్ని జనుడు కూడా ఈ రోజున దండం పెట్టేవాడు ఒకప్పుడు. ఇప్పుడు పాస్టరా అని చెప్పి తేలిగ్గా తీసిపడుతున్నారు. చిన్న బట్టలు వేసుకోవడం చేతకనోడు కూడా ఈ రోజున క్రైస్తవుని విలువ లేకుండా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి?
ఈ తలతోక దర్శనం లేనటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సేవలో కూర్చోబెట్టారు. ఆడికి సంఘం ఉండదు, వాడికి కనీసం పట్టుమని 10 మంది గారు బాప్తీసం. కానీ వాళ్ళు ఈరోజు స్టార్ స్పీకర్ చేశారు. ఉపదేశం ఉన్న వాళ్ళని, తలాంత ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే మరుగు చేశారు. కాబట్టి ఈరోజు నీ గుడ్డితనంలో మోసపోతున్నటువంటి క్రైస్తవమా లేదా ఓ పాస్టర్లారా, దయచేసి గమనించండి. దేవుని యొక్క సేవను పాడు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక వాళ్ళ గురువులేంటి గోధుమలేంటో తెలుసుకోండి. ఎవడు మేకాత్మతో ఉన్నాడు, ఎవడు గొర్రెాత్మతో ఉన్నాడు తెలుసుకోండి. ఎవడు పరిశుద్ధాత్మతో ఉన్నాడు, ఎవడు బ్రహ్మపరిచాత్మతో ఉన్నాడు ఒకసారి గ్రహించి దేవుని సంఘానికి న్యాయం చేయండి. ఎప్పటికైనా ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి. మరి దేవుని పనిని పాడు చేయకుండా నమ్మకంగా చేయాలని కోరుతూ కల్తీగా మారిపోతున్నటువంటి సేవకుల్ని ఎండగట్టి నిత్య జీవాన్ని సంబంధించి ప్రకటించేటువంటి దేవుని సేవకులు గుర్తించి వారిని ప్రోత్సహించి బలపరచండి. దేవుడు అనేకులకు మనోనేత్ర తెరుచునుగాక. ఆమేన్.